వీధి కుక్కల సమస్య చూడడానికి చాలా చిన్నగా కనపడిద్ది గానీ, అంత చిన్న సమస్య ఏం గాదు. వీధి కుక్కలను అంతకుముందు పట్టుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు కరెంట్ పెట్టి చంపేవాళ్ళు. ఇప్పుడు వాటిని చంపొద్దని జెప్పేసి కొంతమంది ఈ పశువు భక్తులు పశువుల మీద ప్రేమ ఉన్నోళ్ళు, కొంతమంది పాత సినిమా హీరోయిన్‌లు, అలాగే మేనకా గాంధీ, ఇందిరాగాంధీ గారి కోడలు హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులేసి వాటిని చంపొద్దని జెప్పారు. అయి వీధుల్లో ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయినియి. పిల్లల్ని, బడికెళ్ళే వాళ్ళని, పెద్దల్ని ఈ బళ్ళెమ్మట పడి బళ్ళ మీద పడితే కాళ్ళు చేతులు ఇరిగి చస్తున్నారు జనం. వాటిని ఎందుకు పెంచి పోషిస్తున్నారో అర్థం కాదు. అవి చేసే హాని అంతా ఇంత కాదు. బ్రిజేష్ సోలంకి లాంటి ఒక భారతదేశానికి చెందిన పెద్ద కబడ్డీ ప్లేయరు ర్యాబీస్ వ్యాధితో చనిపోయాడు. ర్యాబీస్ వ్యాక్సిన్‌తో మొన్న ఈ మధ్య కాఫీకి సంబంధించిన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వాకింగ్‌కి వెళ్ళి వస్తున్న పరిస్థితి వెనకబడి అతనికి హెమరేజ్ అయ్యి చనిపోయాడు. ఎంతోమంది పిల్లల్ని, ఎంతోమంది పెద్దల్ని విపరీతంగా హింస పెడుతుంటాయి. అలాగే అర్ధరాత్రి పూట మీరు సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తున్నా రైలు కానీ, ట్రైన్ కానీ దిగి అర్ధరాత్రి పూట వస్తుంటే వీధుల్లో అవి పెట్టే భయం అంతా ఇంత కాదు. ఫుల్ రౌడీయిజం చేస్తున్నాయి. గుంపులు గుంపులు చేరి పిల్లలతో. వాటి పిల్లల్ని పట్టుకుపోతే ఎమ్మడిపడి కరుస్తున్నాయి. వీటిని నిర్మూలిస్తేనే సమాజానికి చాలా మంచిది. ర్యాబీస్ వ్యాక్సిన్ చాలా ఖరీదైంది. ఒక్కొక్క ఇంజెక్షన్ 300, 400 అవైలబిలిటీ కూడా ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో దొరికేటువంటి ర్యాబీస్ వ్యాక్సిన్ వాళ్ళు కరెక్ట్గా ప్రిజర్వ్ చేస్తున్నారా లేదా అనేది మనకు నమ్మకం అంతా ఇంతగానే ఉంటుంది. మీకు తెలియని విషయం కాదు. కాబట్టి ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా వీధి కుక్కలు రాబోయే రోజుల్లో అసలు మనుషులు లేకుండా కుక్కలే పెరిగిపోయేటట్టున్నాయి. వాటికి అన్నం పెట్టద్దు, వాటిని ప్రోత్సహించొద్దు. ఈ రేణు దేశాలు లాంటి వాళ్ళు కొంతమంది ఈ పాత సినిమా హీరోయిన్లు కోర్టులో కేసులు వేసి వాటిని పెంచమని, వాటిని చంపొద్దని ఈ రకంగా ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో వీధి కుక్కలతో వచ్చే సమస్య అంతా ఇంత కాదు. ఈరోజు దాన్ని చాలా చిన్నగా అనుకుంటున్నారు. భవిష్యత్తులో ఇదే పెద్ద సామాజిక సమస్య అయ్యే అవకాశం ఉంది.